సాధారణంగా మనం నిత్య జీవితంలో కొనుగోలు చేసే వస్తువుల నుంచి సేవలు పొందే వరకు జీఎస్టీ చెల్లిస్తాం. కానీ ఇప్పుడు భక్తులు తమ ఇష్టదైవానికి భక్తితో అర్చన, అభిషేకం వంటి ప్రత్యేక పూజలు చేయించినా, లేదంటే కుటుంబ సభ్యులకి ప్రసాదం తీసుకెళ్ళినా సరే దానికి కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాలకు సంబంధిత అధికారులు వరుసగా నోటీసులు కూడా పంపిస్తా ఉన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు దీనిపై ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, కొమరవెల్లి మల్లన్న, బాసర సరస్వతి ఆలయాలతో పాటు చిన్న ఆలయాలకు కూడా ఈ తరహా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. అర్చన, అభిషేకం వంటి ఆర్జిత సేవలు, ఆలయాల వద్ద గదులు, వ్యాపార సముదాయాల అద్దెకివ్వటం, ప్రసాదాల విక్రయం, ఆలయానికి సంబంధించిన ఫోటోలు, వెండి, బంగారు ప్రతిమల విక్రయం, ఇలా తదితర మార్గాల్లో ఆలయాలకు ఆదాయం వస్తుంది. ఈ ఆదాయంపైనే జీఎస్టీ విధిస్తున్నారు. వ్యాట్ విధానం అమల్లో ఉన్నప్పుడు అది మినహాయింపు ఉండేది ఆలయాలకు. ఇప్పుడు 2017 నుంచి కూడా జీఎస్టీ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆలయాలకు వచ్చే ఆదాయం పైన పన్ను విధిస్తూ ఉన్నారు. జీఎస్టీ నుంచి ఆలయాలను మినహాయించాలని స్థానిక అధికారులు పలుమార్లు కోరినా సరే ఎలాంటి ఫలితం మాత్రం లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఒక్కో ఆలయం కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉంది. బకాయిలపై అపీలుకు వెళ్లాలన్నా విధించినటువంటి జీఎస్టీపై 10% ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి ఉండటంతో దేవాదాయ శాఖ అధికారులు సాహసించడం లేదు. భక్తులు హుండీల్లో వేసే కానుకలు, విరాళాలకు మాత్రమే పన్ను మినహాయింపు ఉంది. మిగతా అన్ని సేవలు కూడా ఆర్జిత సేవలు, గదులు, వ్యాపార సముదాయాల అద్దె, కొబ్బరి చిప్పల విక్రయం, ఇంకా అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి ఆలయానికి ఆదాయం వస్తున్నటువంటి మార్గాలన్నింటి మీద కూడా ఇప్పుడు జీఎస్టీ విధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆలయ నిర్వహణ, పలు నిర్మాణాలకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ చెల్లిస్తున్నాం. ఒకవేళ జీఎస్టీ మీద అప్పీలుకు వెళ్దామన్నా సరే ఇప్పుడు 10% ఫీజు చెల్లించాల్సి ఉండటం అనేది ఆర్థికంగా భారంగా మారినటువంటి పరిస్థితి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తగినటువంటి నిర్ణయం తీసుకుంటే భక్తులకు కూడా మేలు కలుగుతుందని దేవాదాయ శాఖ అధికారులు కోరుతా ఉన్నారు. మరోవైపు ఆలయాల్లో నిర్వహించే ఆర్జిత సేవలకు పన్ను విధించడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది.